రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇవాళ కొన్ని జిల్లాల్లో హై టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం వర్షం పడటంతో కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే అకాల వర్షాలకు పంట తడిసిపోయి రైతులు దిగులు చెందుతున్నారు. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాల్లో భారీగా టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోట, అల్లీపూర్లో 46.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.4, సుర్గంపల్లిలో 46.3 డిగ్రీలు నమోదయ్యాయి. వడగాల్పులతో జనం సతమతమయ్యారు. హైదరాబాద్లోనూ అధిక టెంపరేచర్లతో జనం సతమతమయ్యారు. కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. వరంగల్, హన్మకొండ, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. దక్షిణ, ఈశాన్య జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.